Namaskar, this is Shraddha, and you guys also know me as Six of Wands. So, today's video, karma hits back. So, ikkada somebody, the person on your mind who ghosted you, who ignored you, ఈ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ఫ్రమ్ ద పాస్ట్, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఈ పర్సన్ ఇప్పుడు సడన్లీ ఒక అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్ లైఫ్లో. సో వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, వాట్ దే వాంట్ టు డూ అండ్ వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి అసలు ఏం కావాలి, మీ రిలేషన్షిప్ నుండి ఏం కావాలి, అసలు మళ్ళీ ఎందుకు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే, ఇది నాట్ ఓన్లీ ఏ టైం పాస్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ సిచ్యువేషన్షిప్, దిస్ ఈజ్ ఎ డీప్ బాండింగ్. ఓకే, మేబీ మీరిద్దరూ కూడా ఈ బాండింగ్ని క్యాజువల్గా తీసుకొని ఉండొచ్చు ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ మీరిద్దరూ కూడా మీ లైఫ్లో బిజీగా ఉండొచ్చు. అండ్ రీసెంట్లీ మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్స్ అలాంటివి ఏవో జరగటం వల్ల మీరు సెపరేట్ కూడా అయిపోయి ఉండొచ్చు, ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉండొచ్చు. ఇలా ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందంటే ఇద్దరూ కూడా ఏదో సింపుల్గా తీసుకుంటున్నారు ఈ రిలేషన్ని. బట్ వాట్ యూనివర్స్ ఈజ్ టెలింగ్, మీరు ఏదైతే రిలేషన్షిప్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారో అది అంత సింపుల్ బాండింగ్ ఆర్ క్యాజువల్ రిలేషన్ అయితే కాదు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఈ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ చేశారు ఒకప్పుడు. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలని మీరు ఎంతో వెయిట్ చేశారు. మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేశారు, బట్ ద అదర్ పర్సన్ అంటే మీ పర్సన్ ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు ఆర్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇంకేదో రీజన్ చెప్పి ఆ ప్రపోజల్ని పక్కన పెట్టేసి ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి మీ సెపరేషన్కి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు, కానీ ఇద్దరూ కూడా నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ సీరియస్ రిలేషన్షిప్. బట్ నౌ ఈ పర్సన్కి దే వాంట్ సంథింగ్ సీరియస్ ఫ్రమ్ యూ. సంథింగ్ సీరియస్ అంటే లైక్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్కి. సో ఇలాంటి టాపిక్సే మీతో డిస్కస్ చేయడానికి ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ లేని వాళ్ళు కూడా షాక్ అవుతారు, అంటే ఎక్స్పెక్ట్ చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాదు, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ సడన్లీ దే విల్ మెసేజ్ యూ ఇన్ ద నెక్స్ట్ 72. నెక్స్ట్ 3 daysలో ఈ పర్సనే మీకు మెసేజ్ చేస్తారు. మేబీ లాస్ట్ మెసేజ్ మీదే అయి ఉండొచ్చు. ఆ మెసేజ్కి ఈ పర్సన్ రిప్లై ఇచ్చి ఉండకపోవచ్చు. నౌ దే విల్ రిప్లై. ఆ రిప్లై ఎలా ఉంటుంది అని అంటే, మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మీ బాండింగ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో చాలా క్లారిటీ అనేది వస్తుంది మీ రిలేషన్షిప్లో. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మార్చ్ మంత్ మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా షాక్ అవ్వనవసరం లేదు. సో అంత క్లారిటీతో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ సిక్, దే ఆర్ ఇన్ పెయిన్. ఈ పర్సన్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు, హోప్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ ప్రీవియస్లీ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, ఇఫ్ సపోజ్ మీ రిలేషన్ నుండి ఎస్కేప్ అయిపోతే అసలు తనకి ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యారు ఒకప్పుడు. కానీ అలా అనుకుని కూడా సెపరేట్ అయిపోయారు మీ దగ్గర నుండి. కానీ తర్వాత తెలిసింది ఈ పర్సన్కి ఏంటంటే, అసలు అలా ఎందుకు అనుకున్నాను, అదే అనుకోకూడదు, అలా అనుకుని ఉండకుండా ఉంటే ఈ రిలేషన్లో ఒక
చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్టే వచ్చి ఉండేది, ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ దొరుకుండేవారు, అలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు వచ్చిన ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదు మీ పర్సన్కి అంటే, ఈ పర్సన్కి తన చుట్టూ చాలా టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నాయి. లైక్ టాక్సిక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, అదర్ పీపుల్. ఈ పర్సన్కి అందరూ కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు తన చుట్టూ, కానీ ఎవరు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళైతే లేరు. సో ఈ పర్సన్ ఎప్పుడు ఎల్డర్లీ పీపుల్ని కన్సల్ట్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అబౌట్ దేర్ రిలేషన్షిప్. ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఆల్రెడీ తన మ్యారేజ్ ఆర్ తన లవ్ బ్రేకప్ అయింది. అండ్ ఇన్ దట్ టెన్షన్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కంప్లీట్గా. ఏమనుకున్నారంటే మీరు కూడా అలాగే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు, ఆర్ మీ పర్సన్ని కూడా ఏదో విషయంలో ఈక్వల్ లేరు అని అలా ఇన్సల్ట్ చేస్తారు. అలా అని అనుకుంటూ మీతో కూడా కాంటాక్ట్లో ఉండకుండా సైలెంట్ అయిపోయారు. బట్ ఈ సైలెన్స్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందా అంటే నో. ఇక్కడ సైలెన్స్ ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మీ ఇద్దరి మధ్య. ఈ సైలెన్స్లోనే ఒక అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్కి. నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్, దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ, దే వాంట్ టు కమిట్ టు యూ. కమిట్మెంట్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీరు మేబీ ఇన్ ద పాస్ట్ ఏదైనా అల్టిమేటం ఇచ్చి ఉంటే అది మీరు వెనక్కి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీకేదో అల్టిమేటం ఇవ్వబోతున్నారు. బట్ వాట్ ఈస్ దట్ అల్టిమేటం? దాంట్లో ఏముంది అంటే, ఈ పర్సన్కి అసలు ఏం కావాలి అనేది మీతో చాలా క్లియర్గా అడుగుతారు. మీ దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చాలా క్లియర్గా అడుగుతారు. కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ పెడతారు. ఓకే, బట్ ఇక్కడ మీకోసం మాత్రం చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో ఉంటే ఒక ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఈ పర్సన్ మీరే తన లైఫ్లో తనకున్న వన్ అండ్ ఓన్లీ హ్యాపీనెస్. అది మీ దగ్గర ఎప్పుడు చెప్పలేదు, అది తన కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకరు ఎందుకు నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి అన్నంత ప్రైడ్ అండ్ ఈగో ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీతో మాట్లాడిన ఒక్క నిమిషం అయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్. ఈ పర్సనే కాదు, ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అదే అంటూ ఉంటారు. ఈ పర్సన్ మీతో మాట్లాడిన కాసేపు చాలా హ్యాపీగా ఉంటారు, ఎలాంటి పెయిన్ అయినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఓకే, రేపు మీరు పరిచయం అయిన తర్వాత మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్కి వాళ్ళు మీ దగ్గర ఇదే మాట చెప్తూ ఉండొచ్చు. అప్పుడు ఈ రీడింగ్ తప్పకుండా మీకు గుర్తొస్తుంది. ఈ పర్సన్కి ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట మీతో మాట్లాడిన ఆ కాసేపు కూడా. కానీ అది యాక్సెప్ట్ చేయాలి, మీరే తన లైఫ్లో హ్యాపీనెస్, తనకున్న వన్ అండ్ ఓన్లీ హ్యాపీనెస్ అని ఆ టాపిక్ని యాక్సెప్ట్ చేయాలని ఈ పర్సన్కి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ దే ఆర్ హార్ట్ బ్రోకెన్ నౌ. సో మీరు అనొచ్చు, రేపు మీరు ఆల్రెడీ తన లైఫ్లో ఇంకెవరో ఉన్నప్పుడు మీరు తనకి హ్యాపీనెస్ ఎలా అవుతారో అని మీరు అడగవచ్చు కదా. సో అందుకని మీ దగ్గర ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిస్కస్ చేయరు. సో నౌ దే ఆర్ సింగిల్ అండ్ హార్ట్ బ్రోకెన్. మేబీ సమ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. బట్ ఇక్కడ మీ దగ్గర నుంచి అసలు ఏం కావాలి ఈ పర్సన్కి అని అంటే, ఒక జెన్యూన్ రిలేషన్షిప్, ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు ఇన్ ద నెక్స్ట్ 72 అంటే 72 hours, నెక్స్ట్ 3 days మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో వస్తుంది. బట్ అది ఎప్పుడు మామూలుగానే ఈ పర్సన్ ఏదైనా మీతో లైక్ ఫ్లోటేషన్షిప్పా, లేదా మళ్ళీ బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ ఇలాంటివి స్టార్ట్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు, ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడిన ప్రతి వర్డ్ చాలా
ఆనెస్ట్ కాన్వర్సేషన్ అనమాట. ఆ కాన్వర్సేషన్లో ప్రతి వర్డ్ కూడా చాలా జెన్యూన్. మీకు తెలుస్తుంది మీ పర్సన్ మాట్లాడే ఆ కాన్వర్సేషన్లో తను పంపించే ప్రతి మెసేజ్ కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. తను ముందు మీతో చేసిన ఆ చాట్కి ఈ చాట్కి మీరు తర్వాత కంపేర్ చేసి చూసుకుంటారు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలా మాట్లాడతారని. సో అలా ఉంటుంది ఈ పర్సన్ మైండ్ సెట్. బట్ కంప్లీట్గా ఒక చేంజ్ అనేది వస్తుంది. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అది మీ లైఫ్లో. ఒక టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో. ఇది మర్చిపోలేని టర్నింగ్ పాయింట్. అసలు ఇలా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటిది జరగబోతుంది. అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయబోతున్నారు. లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీరు ఇది వరకు ఇద్దరు ఎప్పుడు కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసి కూడా లేరు. ఎప్పుడు చూసినా చాటింగ్ కాలింగ్ ఇదే ఆన్లైన్లోనే ఎక్కువ ఉండేవారు మీరు ఇప్పటి వరకు. బట్ ఇప్పటి నుండి ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకుంటున్నారంటే మీతో ఎక్కువ టైం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి అండ్ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనేది ఈ పర్సన్కి కావాలి ఇప్పుడు. అలాంటివన్నీ కూడా మీతో చెప్తారు. ఏదో ఆన్లైన్ కనెక్షన్ ఏదో ఉంది, అదే ఒక డీప్ బాండింగ్ అనుకుంటాను, ఇలాంటిదంతా కూడా ఈ పర్సన్కి వద్దు ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ సమ్ రాంగ్ పర్సన్ ఆర్ రాంగ్ బాండింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఇది వరకు. అండ్ మిమ్మల్ని జస్ట్ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశారు. కానీ ఇది తను చేసింది కంప్లీట్లీ రాంగ్ అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకే, బట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. తను ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకొని రావాలి అని అంటే ఇంకా టైం అయితే పడుతుంది. బట్ ఆల్మోస్ట్ ఇది కంప్లీషన్ అనేది కనపడుతుంది ఈ రిలేషన్లో. ఈ రిలేషన్ అంటే తను ఉన్న ప్రజెంట్ రిలేషన్, దట్ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. తన లైఫ్లో అండ్ మీ లైఫ్లో కూడా ఒక హ్యాపీ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్రాండ్ న్యూ సైకిల్. అండ్ దట్ కార్మిక్ డెట్ అయితే క్లియర్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ క్లియర్ అయిపోతుంది బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఈ విషయం మీతో చెప్పి ఉండొచ్చు కూడా ఈ పర్సన్. ఇలాంటి కాన్వర్సేషన్ అంటే మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కలుస్తాను, లేదా నీతో అప్పుడు మంచిగా మాట్లాడతాను, ఇలాంటి కాన్వర్సేషన్, ఇలాంటి మెసేజెస్ మీకు ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్. సో ఇప్పుడు అదే జరగబోతుంది. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఆల్మోస్ట్ కాదు, ఆల్మోస్ట్ అని అనకూడదు ఇక్కడ. ఇది 100% ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, ఎందుకంటే మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతూ ఉంటారో మీ పర్సన్ కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే అక్కడ ఆ పర్సన్ హ్యాపీగా ఉంటారు. అక్కడ ఆ పర్సన్ సాడ్గా ఉంటే మీరు విదౌట్ ఎనీ రీజన్ మీరు సాడ్గా కనిపిస్తూ ఉంటారు అందరికీ. అక్కడ మీ పర్సన్కి హెల్త్ బాగలేకపోతే మీకు కూడా హెల్త్ పాడైపోతూ ఉంటుంది ఇక్కడ. సో అలా చాలా ఒక డీప్ బాండింగ్ అయితే ఉంది. మీరు కలిసి ఉన్నా లేకపోయినా ఈ సోల్ కాంటాక్ట్ అయితే ఉంది. దట్ సోల్ టై అనేది కనబడుతుంది ఇక్కడ. మీరు ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు ఇది జస్ట్ ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మీకు అనిపించవచ్చు. బట్ ఈ పర్సన్కి కూడా అదే అనిపించింది. కానీ అది కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే తన లైఫ్లో ఎవరో ఉన్నారు. సో ఒక పర్సన్ ఉండగా ఇంకొక పర్సన్తో లవ్ అనేది నాట్ పాసిబుల్. సో అదే చేశారు ఈ పర్సన్. బట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ హైడ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ పర్సన్. అండ్ లాట్ ఆఫ్ ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్. ఆ పెయిన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, ఆ పెయిన్ తట్టుకోవడానికి ఈ పర్సన్ ఎడిక్షన్స్కి అలవాటు పడ్డారు. ఓకే, సో తన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా డౌన్లో ఉంది. ఈ పర్సన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు తన చుట్టూ. ఇఫ్ సపోజ్ తను ఏదో రిలేషన్లో ఉన్నారు, ఆ రిలేషన్ తనకి కరెక్ట్ కాదు అనుకోండి,
ఆ రిలేషనే కరెక్ట్ నీకు, ఇంకా అది యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ కనెక్షన్, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని. ఓకే, ఫైట్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఈ పర్సన్ లీగల్ కేసెస్లో ఇరుక్కుపోతున్నారు. సో ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, అయినా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో అన్నెసరీ రిలేషన్షిప్స్ కోసం ఫైట్ చేయటం వల్ల ఈ పర్సన్ టైం అంతా వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది, ఇమేజ్ కూడా పాడవుతుంది. తనకి సొసైటీలో కూడా మంచి ఇమేజ్ అనేది ఉండేది, అది కూడా ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. సో నౌ 24 hours దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక సోషల్ మీడియా యాప్లో మీతో చాటింగ్ చేస్తూ ఉండేవారు, కానీ మీరు అన్ని యాప్స్ క్లోజ్ చేస్తారు, బ్లాక్ చేశారు. ఓన్లీ వన్ యాప్ అన్బ్లాక్ చేసి ఉంచారు, బట్ దాంట్లో కూడా మీరు లాగిన్ అవ్వట్లేదు. సో ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని చూస్తున్నారు, మీరు ఎందుకు లాగిన్ అవ్వట్లేదు, మెసేజ్ పెట్టి ఎందుకు వదిలేశారు అని చెక్ చేస్తున్నారు. మీకు మెసేజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ మళ్ళీ మీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ద లాస్ట్ మెసేజ్ కూడా మీదే, కానీ అగైన్ మీరు మెసేజ్ చేస్తే మళ్ళీ రెస్పాండ్ అవుదాం అని వెయిట్ చేస్తున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్. కానీ మీరు ఇక్కడ మెసేజ్ చేయరు. ఎప్పుడైతే మీ పర్సన్ మెసేజ్ చేస్తారో అప్పుడే మీరు మీ పర్సన్కి మెసేజ్ అనేది చేయబోతున్నారు. బట్ ఓవరాల్ ఎనర్జీ ఒక హ్యాపీ పర్సన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎవరో హ్యాపీ పర్సన్ ఓన్లీ మీ సైడా తన సైడా అంటే ఇద్దరు కూడా. మీరిద్దరూ ఎప్పుడైతే మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారో, కమ్యూనికేషన్ ఏ రోజు నుండి అయితే మొదలవుతుందో ఆ రోజు నుండి ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతారు. సరే, మీ ఎనర్జీస్ చూద్దాం ఇప్పుడు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు ఒక జెన్యూన్ పార్ట్నర్ కోసం సర్చింగ్లో ఉన్నారు. దట్ సర్చింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నా కూడా ఈ ఒక్క టెన్షన్తోనే మీరు ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. మీకు ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ పార్ట్నర్ కావాలి. ఆ పర్సన్ ఎవరు అని అంటే మీ పర్సన్ తప్ప మీ లైఫ్లో ఎవరూ లేరు. మీరు ఎన్ని రోజులైనా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సమ్ టైమ్స్ మీరు చాలా ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటారు. నైట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ ఇన్ టీయర్స్. ఈ పర్సన్ పైన మీకు కోపం ఉందా అంటే కోపం అది లేదు. మీకు రివెంజ్ ఏమైనా ఉందా అంటే నో. బట్ స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా మీకు తెలియదు. బట్ మీకు తెలిసింది ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంకెవరితోనో కనెక్ట్ అయి ఉన్నారు. సమ్ అదర్ పర్సన్ ఎవరో తన లైఫ్లో ఉన్నారు, అది మాత్రం తెలుసు. సో మీరు తన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదని మీరు సైలెంట్ ఉన్నారు. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండేది అని మాత్రం మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు మీరు. సో అది నిజమవుతుందా అనేది కూడా మీకు డౌట్ఫుల్గానే ఉంటారు. మీరు ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, రీయూనియన్ రిచువల్స్ చేస్తూ ఉంటారు, అండ్ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. డివైన్ అండ్ యూనివర్స్ని ప్రే చేస్తూ ఉంటారు. ఎస్ అండి, 100% మీ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఈ పర్సనే మీకు మెసేజ్ చేస్తారు, ఈ పర్సనే మీకోసం వస్తారు. ఈ రిలేషన్షిప్ కోసం ఇంత టైం వెయిట్ చేయడం అవసరమా అనేది మీకు ఒక్కొక్కసారి మైండ్లో వస్తూ ఉంటుంది ఆ థాట్. కానీ మళ్ళీ ఆ థాట్ని రిజెక్ట్ చేయాలని లేదు మీకు. ఎందుకంటే మీ పర్సన్ మీకోసం వస్తారనే నమ్మకంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దే ఆర్ కమింగ్, డెఫినెట్లీ దే విల్ కమ్. దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద వే. బట్ ఏం ఆపేస్తుంది మీ పర్సన్ని? వాట్స్ బ్లాకింగ్ దిస్ పర్సన్ అంటే దట్ కార్మిక్ డెట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటే తన లైఫ్లో కూడా ఒక న్యూ బాండింగ్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ న్యూ బాండింగ్ ఎవరు అంటే మీరే. న్యూ లైఫ్, న్యూ పర్సన్, బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య.
ఓకే, కమిట్మెంట్, ప్రపోజల్ వీటితో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. బట్ మీతో మాట్లాడాలి అంటే ఈ పర్సన్కి కొన్ని ఫియర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫియర్స్ ఏంటి అంటే, రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, ఈ పర్సన్ మీతో సరిగా బిహేవ్ చేయలేదు, ఇగ్నోర్ చేశారు, గోస్ట్ చేశారు, ఇన్సల్ట్ చేశారు అండ్ రిజెక్ట్ చేశారు మీరు ఫ్రెండ్షిప్ని. నా ఇప్పుడు ఏదైతే ఆ పెయిన్ అంతా మీరు మీ లైఫ్లో ఏదైతే పెయిన్ ఇచ్చారో ఈ పర్సన్ మీకు, ఆ పెయిన్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. తను ఇప్పుడు సెకండ్ ఛాన్స్ మీరు ఏదైతే ఇవ్వబోతున్నారో ఈ పర్సన్కి, ఈ సెకండ్ ఛాన్స్ తీసుకున్న తర్వాత తను ఏదైతే కొంచెం ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టారో, ఆ సిచ్యువేషన్ నుండి ఒక హ్యాపీ బాండింగ్, ఒక కమిటెడ్ రిలేషన్షిప్, ఒక ఆనెస్ట్ కాన్వర్సేషన్, ఇదంతా కంప్లీట్లీ పాస్ట్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది మీ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది కూడా కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ డిసపియర్ అయిపోతారు మీ పర్సన్ అని అనుకోవచ్చు మీరు. కానీ కాదు, ఈ పర్సన్ ఒక డీప్ బాండింగ్ కోసమే మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పర్సన్ నాట్ ద సేమ్ పర్సన్ లైక్ ఫ్రమ్ ద పాస్ట్, లైక్ గ్యాస్ లైటింగ్, బ్రెడ్ క్రమ్మింగ్ ఇలాంటివన్నీ చేస్తూ మిమ్మల్ని ఏదో ఒక ఫేక్ లవ్ చూపిస్తూ ఇలా మిమ్మల్ని ఏదో జస్ట్ ఒక హోల్డ్లో పెట్టి ఉంచారు ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్. కానీ ఇప్పుడు అలా చెయ్యరు. ఇప్పుడు అలాంటి మైండ్ గేమ్స్ అనేవి ఇక ముందు ఉండవు. ఓకే, ఆల్రెడీ మీ పర్సన్ చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నారు ఇప్పటికే. సో నౌ దే వాంట్ టు కమిట్ టు యూ. బట్ ఒక అల్టిమేటం మాత్రం ఇస్తారు ఇక్కడ ఈ పర్సన్. లైక్ దే వాంట్ సమ్ టైమ్ అనో, లేదా తన లైఫ్లో ఇంకెవరో ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా తన లైఫ్లో నుండి వెళ్ళిపోయే వరకు మీరు వెయిట్ చేయాలి, తర్వాత ఆ కమిట్మెంట్ అనేది తను ఇస్తాను, అలాంటివి ఏవో ఇస్తారు, అడుగుతారు, లేదా ఇవి కాకుండా ఇంకేదైనా విషయాల్లో కూడా అల్టిమేటం అనేది ఇవ్వచ్చు. రిగార్డింగ్ ఫైనాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఎనీహౌ మీ వల్ల తను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి రిలేషన్షిప్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఓకే, సో దే వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ, అదంతా కూడా చెప్తారు. మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, అది కూడా కన్సిడర్ చేయరు ఈ పర్సన్. కానీ మీరు కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ పర్సన్ కోసం ఏమైనా తెలియని విషయాలున్నా, ఇవన్నీ కూడా చాలా ఫ్రాంక్గా డిస్కస్ చేయాలి అండ్ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి మీరు. లేకపోతే తర్వాత మీరు ఏమనొచ్చు అంటే, మీరు ఏదైనా విషయం మీకు తెలియకుండా మీ పర్సన్ ఏదో మీ దగ్గర దాచిపెట్టినట్టు అలా కనుక ఫీల్ అయితే, అది ఇప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అవన్నీ అడిగి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు అనొచ్చు, ఓకే నాకు ముందు చెప్పలేదు కదా మీరు, సో అప్పుడే తెలిసి ఉంటే నేను ఇంకొకలా డిసైడ్ అయ్యి ఉండేదాన్ని, ఇంకొకలా అనుకునేదాన్ని, ఇలా అంటారు. మీరు అనొచ్చు ఆ మాట, లేదా మీ పర్సన్ కూడా అనొచ్చు. సో ఇద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండకుండా జాగ్రత్త పడండి. ఓకే, ఇక్కడ రీడింగ్ అండ్ యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటి అని అంటే, ఇద్దరు కూడా మీ ఇద్దరి మధ్య ఏం సీక్రెట్స్ ఉంచకూడదు. రిగార్డింగ్ మీ రిలేషన్షిప్స్ ఆర్ మే ఎనీథింగ్, మీ పాస్ట్ కనెక్షన్స్ ఏవో ఉంటాయి, మీ పర్సన్కి ఉండొచ్చు లేదా మీకు ఉండొచ్చు, వీటి కోసం ఏ సీక్రెట్స్ ఉంచకూడదు. అలాంటి సీక్రెట్స్ కనుక ఇంకా ఉంచితే అదొక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వదు. అది ఎప్పుడూ ఒక టెంపరరీ హ్యాపీనెస్ అన్నట్టుగానే ఉంటుంది. ఓకే, ఒక బాండింగ్ అంటే అదొక రెస్పాన్సిబిలిటీ. మీకు రెస్పాన్సిబిలిటీనే, మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీనే. ఓకే, సో నౌ దిస్ డీప్ బాండింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ టు ఎ డీప్ కనెక్షన్. దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 222
అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇదంతా జరిగే ముందు మీకు యూనివర్స్ కొన్ని సైన్స్ అనేవి చూపిస్తుంది. ఏంటి ఆ సైన్స్ అంటే 444 ఎక్కువ చూస్తారు, 222 ఎక్కువ చూస్తారు, అండ్ 111 చూస్తారు, అండ్ 1515 1212 ఎక్కువ చూస్తారు. ఓకే, అండ్ స్కై బ్లూ కలర్, పింక్ కలర్, మరూన్ షేడ్స్, ఇవి సిగ్నిఫికెంట్ కలర్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, ఎందుకంటే ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రీయూనియన్ రిచువల్స్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్ ఇలాంటి స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.